హలో గైస్ ఎట్లర్ గైస్ నేనైతే మంచిగా ఉన్నా. మీరు చూస్తున్నారు ప్రశాంత్ టెక్ ఇన్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ తప్ప. మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ అనేది మన ఛానల్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్న కొత్త వాళ్ళు అయినా ఇప్పుడు చూస్టలో ఉన్న కొత్త వాళ్ళు ఉంటారు కదా, నా గురించి తెలియని వాళ్ళు. ఎందుకంటే మన ఛానల్లో ఏమేమి వస్తాయంటే నేను దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరం నుంచి అయితే ఒక మొబైల్ షాప్ అనేది పెట్టిన. మళ్ళీ ప్లస్ 10 ఇయర్స్ నుంచి అయితే షాప్ అనేది నడిపిస్తున్నా. దగ్గర దగ్గర 10 ఇయర్స్ అయిపోతుంది. 10 ఇయర్స్ నుంచి అయితే షాప్ అనేది నడిపిస్తున్నా. అయితే మొబైల్స్ గురించి అనేది మన ఛానల్లో వీడియోస్ వస్తాయి, అన్బాక్సింగ్ వీడియోస్ కానీ మొబైల్స్ ఏమేమి ప్రాబ్లమ్ వస్తాయి నెక్స్ట్ అదే విధంగా అని చెప్పని అలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ అన్బాక్సింగ్ వీడియోస్ ప్రతి మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్న కొత్త అయినా పాత అయినా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అయితే వీడియో వచ్చేసి ఛానల్ అవుతుంది తీయక, ఎందుకంటే దగ్గర దగ్గర 1 వీక్ అవుతుంది వీడియోస్ అనేది పెట్టాక. ఎందుకంటే రోజుకు ఒక వీడియో తోటి నాకైతే రోజుకో వీడియో కంటెంట్ అనేది దొరుకుతుంది, కానీ నాకు వీడియోస్ తీసు టైం దొరకట్లేదు. ఇప్పుడు దగ్గర దగ్గర 8:30 అవుతుంది, మార్నింగ్ 8:30 అవుతుంది. 8:30 మార్నింగ్ 8:30 అవుతుంది. మళ్ళీ ప్లస్ నేను వచ్చేసి నాకు మార్కెట్ అనేది ఇప్పుడు దగ్గర దగ్గర 10 అయిందంటే మార్కెట్ అనేది అయితే ఏంటంటే ఇలా టాపిక్ వచ్చేసి ఏంటంటే మీరు ఐఫోన్లా నేను వచ్చేసి ప్రాబ్లమ్స్ అనేది చాలా 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 అయితే ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. మీకు రాక ముందే నేను ప్రాబ్లమ్స్ అనేది నేను ఐడెంటిఫై చేయడానికైతే వచ్చినా. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త అయినా ఎవరైనా పాత చూస్తున్నట్టు కొంచెం ఒక లైక్ కొట్టారు అబ్బాయి. ఈ వీడియోకి వచ్చేసి ఒక 100 లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఎంతమంది కొడతారో చూద్దాం. ఒక 100 లైక్లు నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తలేదు. 100 లైక్లు కొడితే ఈ వీడియో అనేది ఇంకో కొంతమందికి పోతుంది, మీ అలాంటి వాళ్ళకు ఒక నిమిషం. అయితే మెయిన్ వచ్చేసి ఐఫోన్లో మెయిన్ వచ్చేసి ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. మెయిన్ ఏంటంటే ఏ విధంగా ప్రాబ్లం వస్తున్నాయి అంటే కెమెరా ప్రాబ్లం వస్తున్నాయి. కెమెరా ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ మీ దోస్తుల పెళ్లి కానీ మీ చుట్టాల పెళ్లి కానీ ఎవరి పెళ్లి పోయినా కూడా మెయిన్ వచ్చేసి ఏంటంటే ఐఫోన్ అనేది మెయిన్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఐఫోన్ డీజే పెడతారు చూసినా నైట్ ఇప్పుడు డీజేలు పెడేది భారతులు అది చేస్తుంటారు. మెయిన్ వచ్చేసి ఇట్లా ఆపోజిట్ మెయిన్ వచ్చేసి ఇప్పుడు కనబడేది డీజే లైటింగ్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్ నా దగ్గర ఐఫోన్ లేదు, క్యాజువల్ చూపెడుతున్నా. ఇది మెయిన్ వచ్చేసి ఇట్లా అన్నట్టు కెమెరా తీసిరు అనుకో, మెయిన్ వచ్చేసి ఇప్పుడు కనబడుతున్న లైట్ ఉన్నది కదా, ఆ లైట్ కి వచ్చేసి మన కెమెరానే లైట్ అనుకోరు మీరు ఎగ్జాంపుల్. నాకు ఎందుకంటే ఉన్న ముచ్చట చెప్తున్నాను నేను డైరెక్ట్ ట్రూత్. ఓకే ఫ్రెండ్స్, ఈ లైట్ మీద ఈ కెమెరా అనేది ఎఫెక్ట్ అయ్యి దీని మీద ఏంటంటే కెమెరా అనేది అదేంటంటే కెమెరా అనేది చాలా మంది అవి ఏంటంటే లైట్స్ అనేది చాలా ఫోకస్ ఉంటాయి. కాబట్టి దగ్గర దగ్గర ఒక్కొక్కటి 50-60 వేలు లైట్స్ ఉంటాయి. మెయిన్ డీజే లైట్లు మీరు చిన్న ఉంటాయి. ఆ విధంగా ఏంటంటే ఈ కెమెరా లెంట్ పోయే ఛాన్స్ అయితే 100% కెమెరా అనేది ఎఫెక్ట్ అయితే కెమెరా అయితే ఫెయిల్ అవుట్ అయితే జరుగుతుంది అబ్బా. మెయిన్ వచ్చేసి ఈ ప్రాబ్లం అనేది ఏ ఫోన్ లోకి వస్తుందంటే మెయిన్ వచ్చేసి ఐఫోన్ లోకి వస్తుంది. కాబట్టి మెయిన్ వచ్చేసి మీరు ఏమన్నా అనుకోని పద్ధతిలో వీడియో చేయాలంటే ఈ లైటింగ్ డీజే ఎదురుగా పోకుండా ఇట్లా ఫ్రంట్ సైడ్ డీజేలు ఇట్లా నడుస్తున్నాయి అనుకో, ఇట్లా తీస్తే సెట్ అయిపోతుంది. మెయిన్ వచ్చేసి ఇట్లా పెట్టండి. ఎగ్జాంపుల్ బ్యాక్ కెమెరా అనేది ఆపోజిట్ కాకుండా ఇటు పెట్టిరంటే ఏం ప్రాబ్లం అయితే రాదు. మెయిన్ వచ్చేసి దగ్గర దగ్గర ఎఫెక్ట్ పెట్టేసరికి ఏంటంటే మెయిన్ వచ్చేసి ఫోకస్ అనేది దీనికి వాటికి సంబంధించి మొత్తం డైరెక్ట్ అనేది కెమెరా మీద ఎఫెక్ట్ అయితే కెమెరాలు అయితే చాలా పోతున్నాయి. మెయిన్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది ఏంటంటే ఐఫోన్ కి అనేది లెన్స్ వేసుకుంటారు. లెన్స్ గ్లాస్ ఉంటుంది కదా, లెన్స్ మీద గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాస్ అనేది వేసుకున్న తర్వాత ఏంటంటే దానికి డచ్ పోయి కెమెరా అనేది కూడా దగ్గర దగ్గర బ్లర్ అవుట్ అయితే అవుతుంది. మెయిన్ వచ్చేసి ఏంటంటే మినిమం వచ్చేసి వేసుకుంటప్పుడు కొంచెం మంచి గ్లాసులు అయితే వేసుకోరు. కెమెరా లెన్స్ గ్లాసులు ఉంటాయి కదా, కొంచెం మంచి గ్లాసులు అయితే వేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. మెయిన్ వచ్చేసి చాలా మంది ఏంటంటే నార్మల్ గ్లాసులు అయితే వేసుకుంటారు. నార్మల్ గ్లాసులు వేసుకుని అయితే చాలా అయితే ఇబ్బంది పడుతారు. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ చాలా మంది అయితే మెయిన్ వచ్చేసి గ్లాసులు ఫ్రంట్ సైడ్ వేసుకునే గ్లాసులు కూడా కొంచెం క్వాలిటీ వేసుకోండి. నార్మల్ గ్లాసులు వేసుకొని కింద పడ్డ తర్వాత ఎందుకంటే మీరు కొనేదే కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి కొంచెం వేసుకుంటప్పుడు కూడా ఒక మంచి గ్లాస్ అయితే వేసుకోరు. మెయిన్ వచ్చేసి నేను ఏంటంటే ఈ లెన్స్ లో వచ్చేసి లెన్స్ గ్లాస్ వేసుకున్నప్పుడు ఏంటంటే దీనికి దగ్గర దగ్గర ఏంటంటే కొంతమంది వేయించుకున్నారంటే దీని మీద లెన్స్ గ్లాస్ అనేది బరాబర్ ఉంది, మంచిగానే ఉంది కదా, దాని మీద గ్లాస్ వేసుకున్నప్పుడు పలిగేదాకా చూస్తారు అన్నట్టు. చాలా మంది అంటే పలిగినాకనే వేస్తున్నది అదే చూస్తుంటారు. ఏమవుతుందంటే ఈ లోపు దగ్గర దగ్గర చాలా రోజులు యూజ్ చేసేసరికి ఇందులోకి ఏమవుతుందంటే లెన్స్ పైన మీరు వచ్చేసి అలా కొంచెం గ్యాప్ వచ్చో కెమెరా గ్లాస్ వేసుకుని మీరు వేయించిన తర్వాత గ్యాప్ వచ్చో చిన్నగా ఏమైనా డస్ట్ పోయిన తర్వాత ఏంటంటే మెయిన్ వచ్చేసి కెమెరా అనేది బ్లర్ కావడం కానీ కెమెరా అటు ఇటు మంచిగా ఫొటోస్ అనేది క్లారిటీ రాకపోవడం కానీ దానివల్ల అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అబ్బా. మెయిన్ వచ్చేసి మినిమం వచ్చేసి కొంచెం మంచి క్వాలిటీ గ్లాస్ వేసుకోండి. మళ్ళీ ప్లస్ కొంచెం ఏంటంటే దాని మీద డస్ట్ పడ్డదా లేదా అని చెప్తారు చూసుకోండి. మీరు మెయిన్ వచ్చేసి ఏంటంటే ఐఫోన్ ఉన్న దగ్గర ఎవ్వరు వెనుకోకూరు. ఐఫోన్ ఉన్న తర్వాత వాటి పౌచెస్ వేసుకున్నాడు కానీ మళ్ళీ ప్లస్ గ్లాసులు వేసుకున్నాడు కానీ మళ్ళీ ప్లస్ కెమెరా లెన్స్ వేసుకున్నాడు కానీ వాటి దగ్గర అయితే కొంచెం చాలా మంది అయితే వెనకకైతే పోతారు. మీరు మెయిన్ వచ్చేసి మీరు డీజే లైటింగ్ దగ్గర ఒకవేళ మీరు అనేది మెయిన్ వచ్చేసి మీరు అక్కడ
డీజే లైటింగ్ దగ్గర ఆపోజిట్ పెడితే 100% అయితే కెమెరా లెన్స్ అయినా పోయే ఛాన్స్ అయితే ఉందబ్బా. నేను 100% నాకు తెల్లారైతే ఎవరో కస్టమర్స్ వస్తే ఈ విధంగా ప్రాబ్లం అనేది చెప్పుకుంటారు కాబట్టి నేను అదే దాని గురించి నేను మీకైతే చెప్తున్నా కాబట్టి కొంచెం మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరి. నేను దగ్గర ఒక 10 ఇయర్స్ నుంచి అయితే మొబైల్ షాప్ అనేది రన్ చేస్తున్నా. అంటే మా చుట్టుపక్కల అందరికైనా ఒక టౌన్ లో అయితే షాప్ ఉంటుంది నాది. ఓకేనా ఫ్రెండ్స్, ఐఫోన్ వాటర్లకైతే ఇది ముచ్చట. మళ్ళీ ప్లేస్ కొంతమంది ఏం చేస్తారంటే ఐఫోన్ ఉన్న దగ్గర ఏం కాదు. ఐఫోన్ ఉన్న తర్వాత ఏంది దాని అడాప్టర్ చార్జర్ మంచి క్వాలిటీ ఐఫోన్ కొనడానికి అయితే కొంచెం భయపడతాంటారు. ఏది పడితే అది నార్మల్ ఇంటి దగ్గర ఉంది కదా అడాప్టర్ అయితే ఉంది, అది వాడుకుందాం అని చెప్పని ఏది పడితే అది పెట్టుడు వల్ల కూడా ఐఫోన్ బ్యాటరీ వీగే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. నేను వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే మేము కార్లు వచ్చినామన్నా వేరే ఊరి నుంచి వచ్చినామన్నా ఒకటి కేబుల్ ఇవ్వన్నా ఐఫోన్ సంబంధించి తక్కువ కావాలన్నా 200 150 రూపాయలు కావాలన్నా అంటే నేను ఇస్తా, దాందేమున్నది అన్న ఇది మంచిగా ఉండదు అన్న, జర మంచిగా తీసుకో అన్న అది అని చెప్పానంటే అన్న ఇప్పటి ముందమే అన్న నేను ఒక గంట సేపు ఛార్జింగ్ ఎక్కుతూ సరిపోతుంది అది అని చెప్పని అంటాడు ఒక్కొక్కరు కస్టమర్స్ నాకు మేమే చెప్పేటోళ్ళు. అయితే ఏంటంటే దానివల్ల కూడా సెకండ్ క్వాలిటీ కేబుల్స్ పెట్టుడు వల్ల కూడా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ క్వాలిటీ మత్తుగా దొరుకుతాయి. నా దగ్గర అయినా అంతే, ఎవరి దగ్గర అయినా కూడా దొరుకుతాయి. వాళ్ళు ఏమన్నప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి. ఒక మంచిది కొనుక్కో అంటే కొనుక్కోడు, గంట సేపటికి ఏం కత్తి అన్న ఇయ్య అనేది అంటాడు. ఓకే నేను ఇచ్చి పెడతా కస్టమర్ వద్దు ఫోన్ ప్రాబ్లం అవుతుంది అది అని చెప్పానంటే ఇప్పుడు పక్క ఆయన దగ్గర పోయి ఆయన కొనుక్కుంటాడు అంతేనా కాదా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం జెన్యూన్ కంటెంట్ తప్ప